గత కొన్ని రోజులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి పరుడని ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయగా, దీనికి ప్రతీకగా కాంగ్రెస్ నేత బొడితెల ప్రణవ్ స్పందించారు. కౌశిక్ రెడ్డి అక్రమాలకు బెదిరింపులకు కౌశిక్ రెడ్డి ఆద్యుడని, తన రాజకీయ స్వార్థం కోసం అవినీతి మచ్చలేని మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. కౌశిక్ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో చేల్పూరు ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు చర్చకు రావాలని ప్రణవ్ బాబు కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. సవాలు స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంకటేశ్వర స్వామి మాల, ఆంజనేయ స్వామి చిత్రపటం పట్టుకొని హనుమాన్ ఆలయం వద్దకు బయలుదేరేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంటి వద్దే తడి బట్టలతో ఆయన ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులే తర్వాత పోలీసులను పంపించి అరెస్టు చేయించారన్నారు. ఇదేనా కాంగ్రెస్ నేతల తీరు అని ప్రశ్నించారు. నేను చేల్పూరు హనుమాన్ దేవాలయం వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్ కూడా అక్కడ ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ప్రమాణం చేస్తున్నారు కాదు కౌశిక్ రెడ్డి. నేను గత 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నా. నా టెంపుల్ కూడా నా దగ్గర పైసలు తీసుకోవాలని చెప్పి ప్రమాణం చెప్పి పిలవడం జరిగింది. దానికి సవాల్ స్వీకరిస్తా అన్నాడు. 11 గంటలకు వస్తా అన్నాడు. ఇవాళ నేను రెడీగా ఉన్నా. ఇవాళ 11 గంటలకు ఆయన వస్తే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొకసారి ఈ నియోజకవర్గంలో మంత్రి గారి మీద కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి మీద కానీ లేనిపోని ఆరోపణలు, అర్ధరహిత మాటలు మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారు నిన్ను హుజురాబాద్లో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు, నిన్ను ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టేది ఉండదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఎవరెవరి పైసలు వసూలు చేసి ఇచ్చారు? కౌశిక్ రెడ్డి గారు నా దగ్గర తీసుకున్నాడు. బిజిగిరి షరీఫ్ మల్లారెడ్డి అనే అతని దగ్గర పంచాయతీ చేస్తాను 20 లక్షలు తీసుకున్నాడు. ఇంకా హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. మీరు ఇప్పించిన వాళ్ళ పేరు? నేను ఇప్పించిన వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు. వాళ్ళ మల్లన్నపల్లి, రాసపల్లి దగ్గర మల్లన్నపల్లి. నేను 2-3 డబ్బులు రిటర్న్ ఇప్పించిన. ఎలక్షన్లు అప్పుడు వచ్చి వాళ్ళు పెడితే ప్రచారం ఉద్యోగం పోతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి, నా పైన తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ నౌకర్లు పెట్టిస్తా అని 2015 సంవత్సరంలో కె నరసింహారెడ్డి గారు హైకోర్టు జడ్జి వాళ్ళకి చూడమని చెప్పి ఈ నియోజకవర్గంలో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడి బట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నమ్మరు కావచ్చు. అంతగానో పూజలు, భక్తి దేవుని మీద నాకు ఉంటుంది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారిని. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవాల్ విసిరినరు. మీ సవాల్ని నేను స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు, ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించినరో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు?